ఈ పరిస్థితులన్నింటినీ ఒక్కసారి మనం ఈ 10 రోజుల పాటు జరిగిన ఈ పరిస్థితులన్నింటినీ మాట్లాడుకుంటే ఇదండి. 10 రోజుల తర్వాత ఒక ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళడం చూస్తున్నాం. 10 రోజుల పాటు వచ్చి నా వంతుగా నేను సాయం చేస్తాను అని అదే ప్రాంతంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు దిగకపోగా ఈరోజు నందిగం సురేష్ గారిని పరామర్శించడానికి వెళుతున్న దాన్ని ఎలా చూడాలి? అంటే ముందుగా లక్ష్మి గారు మీకు మహాన్యూస్ యాజమాన్యానికి, మేడం రజనీ గారికి, వంశీకి అందరికి కూడా ముందు శుభోదయం, వీక్షకులందరికీ కూడా శుభోదయం. మామూలుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు చూడాలి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రస్తుతానికి నాకు తెలిసినంతవరకు ఆయన కర్ణాటక శాసనసభ్యులు, ఆంధ్ర సభ్యుడు అయితే కాదు. అవునా? లేదా పులివెందుల్లో ఉండాలి, మరి అమరావతిలో ఉండాలి, వెళ్ళి కర్ణాటకలో ఉంటున్నాడు కదా. కాబట్టి మన 2 రోజుల తర్వాత కూడా ఆయన బెంగళూరు వెళ్ళిపోయాడు. అందుకే ఆయన అక్కడ పరిగణిద్దాం. ఆయన్ని చూడాలి అంటే ఏదన్నా విపత్తు సంభవించాలి ఆంధ్ర రాష్ట్రానికి, లేదంటే వాళ్ళ నాయకుల్ని అక్రమ కేసుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి చేసినవన్నీ సక్రమమే కాబట్టి వాళ్ళు చేసినవన్నీ నిజమే కాబట్టి దానికి సంబంధించి అదుపులో తీసుకుంటే అప్పుడు వస్తాడు. అంటే దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ కూటమి వాళ్ళు రోజుకొక అంటే కనీసం ఒక 1000 మంది అభియోగదారులు ఉన్నారు ఇందుట్లో, సాక్ష్యాధారాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. వీళ్ళని రోజు ఒకసారి ఒక్కోళ్ళని ఒక్కో రోజు కనుక తీసుకుంటా ఉంటే ఈ 5 సంవత్సరాల్లో రోజు ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంటాడు ఆయన. కాబట్టి దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇక ఈ వరదలకు సంబంధించి నేను ప్రత్యక్ష సాక్షిని. వరదల్లో సంబంధించి 31వ తారీఖు అక్కడే ఉన్నాను విజయవాడ నగరంలో. 1వ తారీఖు నాడు రాజధాని ప్రాంతాలు పర్యటన చేసుకోవడం కూడా జరిగింది. మళ్ళీ మొన్న 9వ తారీఖు నాడు కూడా రాజధాని ప్రాంతంలో పర్యటించడం కూడా జరిగింది. అలాగే కృష్ణానది దగ్గర ఉన్నటువంటి ఆ బోట్లకు సంబంధించి అన్ని పరిశీలించడం కూడా జరిగింది. నేను అప్సాన్ రాజేష్ గారు, అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ముగ్గురం కూడా అక్కడికి వెళ్ళి చూడటం కూడా జరిగింది. ఇక్కడ ఒక అంశాన్ని కనుక మనం చూసుకుంటా ఉంటే జరిగిన విపత్తు చాలా దారుణమైంది. కానీ ఇలా కుట్రకోణం గురించి కనుక మనం ఈరోజు కనుక పరిశీలిస్తే నిజంగానే 1977లో దివిసీమ, అలాగే 1996లో కోనసీమకు సంబంధించి మనం చూసాం. విపరీతమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరిగింది. తిరిగి అలాంటి విపత్తు ఇక్కడ కూడా రావాలని చెప్పని ప్రయత్నం చేశారనేది మాత్రం చాలా స్పష్టంగా కనపడతాం. అందులో మొహమాటమే లేదు, దాచుకోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, వాస్తవం అది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బోట్లు, అమరావతి ఆ గట్టు ఉన్నటువంటి బోట్లు తీసుకొచ్చేసి ముందు రోజు ఈ గట్టుకు తీసుకురావడం కూడా జరిగింది. ఈ గట్టుకు తీసుకొచ్చిన తర్వాత ఈ తలశిల రఘురామ్ అనే వ్యక్తి అనేక పర్యాయాలు వచ్చి పరిశీలన చేశాడట దాన్ని. ఇప్పుడు ఆ విషయం కూడా పోలీసుల ద్వారానే మనకి సమాచారం వస్తూనే ఉంది. అంటే ఇవన్నీ కూడా మనం చూసుకుంటా ఉంటే ఇక అందులో చూసుకుంటా ఉంటే ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి వ్యక్తులు రామ్మోహన్ కావచ్చు, కోమటి రామ్మోహన్ కావచ్చు, లేకపోతే రెండో వ్యక్తి పేరు చెప్పారు, అలాగే ఇంకొక 2 కూడా ఉన్నారు. మొత్తం 5 బోట్లకు సంబంధించి 4 పేర్లు మాత్రం మనకి అందుతున్నాయి. ఉషాద్రి, రామ్మోహన్, ఇంకొకరు ఉన్నారు. అవును, వీళ్ళు 4 చూసుకుంటా ఉంటే 2 విజయవాడలో ఉంటారు. వీళ్ళిద్దరి గురించి మనకు తెలుసు. వీళ్ళతో పాటు ఇంకో వ్యక్తి, ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడు, యోహాన్ అని చెప్పని, నందిగం సురేష్ గారి యొక్క అక్రమ ఇసుక సంబంధించి పర్యవేక్షణ చేసే వ్యక్తి నందిగం సురేష్కి ముఖ్య అనుచరుడు. అతని ఆధ్వర్యంలోనే ఇప్పటిదాకా ఈ ఇసుక అక్రమ రవాణా కావచ్చు, ఏదన్నా కావచ్చు, అన్నీ అతని ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటాయి. అతనే ఆ డబ్బులు తీసుకెళ్ళి నందిగం సురేష్కి ఇస్తూ ఉంటాడు. వీళ్ళు పర్యవేక్షణలో జరిగినటువంటి ఈ కార్యక్రమం ఇది. సహజంగానే మన జేబులో ఉన్నటువంటి వస్తువు ఏదన్నా పోతేనో, లేదా ఓ బంగారు వస్తువు పోతేనో, మన దగ్గర ఉన్నటువంటి చరవాణి కనుక ఏదన్నా పోతేనో పోలీసుల దగ్గరికి వెళ్ళి 25-30 వేలకు సంబంధించిందే మాది ఇట్లా జరిగిందని చెప్పి చెబుతాం. 50 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి పడవ అక్కడి నుంచి తప్పి ఇక్కడికి వస్తే కనీసం నిన్నటి వరకు పోలీసులు అదుపులో తీసుకునేంత వరకు కూడా వాళ్ళు అసలు వీళ్ళదే అని పోలీసులు గుర్తించి చెప్పేంత వరకు కూడా మా పడవలు ఇక్కడి నుంచి తప్పిపోయినాయి, లేదంటే వేరే వాళ్ళు తొలగించి ఇక్కడ ఉన్నటువంటి మేము బంధాలను వాళ్ళు విముక్తి చేసి తీసుకెళ్ళి అట్లా చేశారని చెప్పని వాళ్ళు ఇంతవరకు ఫిర్యాదు ఇవ్వలేదు అంటేనే కుట్రకోణం మనకు అర్థమైపోతానే ఉంది. దీనికి తోడు ఈరోజు నిజంగా కనుక అది కనుక ఇంకోటి 10 గేట్లకు సంబంధించి గొలుసులు లోన్ ఉంటాయి అన్నమాట. అంటే ఈ వేస్ట్ గేట్కి సంబంధించి చేసేది, వాటిని కూడా తొలగించారు అంటే ఎంత కుట్రకోణం ఉందో ఆలోచించండి. సహజంగానే కన్నయ్య నాయుడు గారు అన్నారు కదా, వీళ్ళు మనుషులా లేకపోతే ఆయన అలాంటి వ్యక్తి కూడా తీవ్ర పదజాలం వాడారు. అంటే దాని తీవ్రత ఎంతో అర్థం చేసుకోండి.
పైన దుర్గం ఉంది, కింద కృష్ణం ఉంది కాబట్టి ఆ ప్రాంత ప్రజలను కాపాడారని అయితే నేను భావిస్తున్నాను. మంచి మాట చెప్పారు. వాటితో పాటు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అంటే ఈరోజు దేవుడు కాపాడు ఉండకపోతే గనక అంటే ఈ కుట్ర గురించి ఎవరు ఆలోచించరు. అరే వరద వచ్చింది, ఇటు బుడమేరు పొంగింది, ఎలా కాపాడుకోవాలని ప్రభుత్వం పనుల్లో ఉంది, ఎలా ప్రాణాలు బయట పెట్టుకోవాలని జనం ఆ పనుల్లో ఉన్నారు. అంతేగాని దీని వెనక ఇంత పెద్ద ఈ వరదల్ని ఇలా మలుచుకోవాలి అనే ఆలోచన చంద్రబాబు నాయుడు దుర్మార్గమైన చర్య. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క తీసుకున్న ముందస్తు చర్యలు మనకు స్పష్టంగా చాలా మందికి అర్థం కావట్లేదు. కానీ ప్రతి 4 కిలోమీటర్లకి ఒక మంత్రిని నియమించారు. ప్రతి మంత్రి దగ్గర ఒక 3 శాసనసభ్యులను పెట్టారు. ఆయనకు తెలుసు ఈ అంటే ఈ కాలువలకు సంబంధించి లేకపోతే కరకట్టకు సంబంధించి వాళ్ళు గండి కొట్టబోతున్నారని చెప్పి ఆయనకు సమాచారం ఉండబట్టి ఇంత ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. లేకపోతే ఇంకెంత విపత్తు సంభవించేదు. ఇవన్నీ జరగతలికి బుడమేరుకు సంబంధించి చిన్న నాకు ఇప్పుడు కూడా అనుమానం కలుగుతూనే ఉంది. ఆ గండ్లు మానవ అంటే వీళ్ళు కావాలని చేశారేమో అని చెప్పని మూడు పడడం పట్ల అది కూడా అనుమానం. ఇప్పుడు మీకు బుడమేరుకు సంబంధించి మీకు చిన్న ఒక్క నిమిషం ఒకసారి బండారు వంశీ గారితో కూడా మాట్లాడదాం. వంశీ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనేమో రాలేదంటారు, వచ్చిన తర్వాత ఏమో ఆయన మాట్లాడే తీరుతో ఒకటి అవుతుంది. ఇప్పుడేమో మళ్ళీ నందిగం సురేష్ గారిని కలవడానికి వెళ్తుంటే మళ్ళీ ఇదొక రచ్చ అవుతుంది. ఇంతకీ ఆయన రావాలా వద్దా? మీరంతా జగన్మోహన్ రెడ్డి గారు నందిగం సురేష్ ని కలవటానికి వెళ్తున్నారని అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఈ రోజు వెళ్తుంది వెన్నా సాంబిరెడ్డి అనేటటువంటి మరో ఖైదీని కలవటానికి వెళ్తున్నాడు, కానీ పేరు మాత్రం నందిగం సురేష్ మీద పెట్టాడు. ఆయన ఎవరండి? వెన్నా సాంబిరెడ్డి అని ఇంకొక నిందితుడు ఉన్నాడండి. మరో కేసులో అరెస్ట్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అతన్ని కలవటానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తా నందిగం సురేష్ పేరు యాజ్ యూజువల్ అతనికి అలవాటు కాబట్టి దళితులను అర్థం పెట్టుకోవటం నందిగం సురేష్ పేరు బయట పెట్టారు. బట్ అతను కలవటానికి వెళ్తుంది వెన్నా సాంబిరెడ్డి అనే విషయాన్ని మీరందరూ కూడా ఒకసారి తెలుసుకోవాలి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన నివాసానికి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో అత్యాచారం జరిగింది. ఆ బాధితురాన్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్ళా. 25 ఫిబ్రవరి 2021 నరసరావుపేటలో అనూష అనే అమ్మాయి మర్డర్ జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే, గుంటూరుకి అతి సమీపంలోనే, ఒక 30-40 కిలోమీటర్స్ దూరంలో. అప్పుడు పరామర్శకి వెళ్ళా. 15 ఆగస్టు 2021 రమ్య అనేటటువంటి దళిత మహిళని నడి రోడ్డు మీద నరికి చంపినా గానీ జగన్మోహన్ రెడ్డి పరామర్శకి వెళ్ళలేదు. 17 ఫిబ్రవరి 2023 జూన్ 16 2022 అమర్నాథ్ గౌడ్ అని గుంటూరుకు 30 కిలోమీటర్ల దూరంలో చెరుకుపల్లి అనే గ్రామంలో దారుణంగా చంపేయబడ్డాడు. అతన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అనూష మర్డర్ కేసులో మేము అనూష కుటుంబాన్ని పరామర్శించడానికి నారా లోకేష్ గారి సారథ్యంలో వెళ్ళడానికి ప్రయత్నిస్తే మమ్మల్ని ఎయిర్పోర్ట్ లోనే అరెస్ట్ చేశారు. రమ్య మర్డర్ కేసులో రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్తే అక్కడ ఎంత గొడవ చేశారంటే పోలీసులను అడ్డం పెట్టుకుని గొడవ చేశారు. మమ్మల్ని పరామర్శించడానికి వీలు లేకుండా చేశారు. ఇక అమర్నాథ్ గౌడ్ విషయంలో కూడా సేమ్. వీళ్ళు ఎవరిని పరామర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నందిగం సురేష్ ను పరామర్శించడానికి వెళ్తున్నట్టు మీరు ఎలా నమ్ముతారు? అతను వెళ్తుంది వెన్నా సాంబిరెడ్డి అనేటటువంటి పిన్నెల్లిని కూడా కలిసి వచ్చారు కదా, అంటే పార్టీలో పేరు చివరి ట్యాగ్ ఉంది కదా. అదే ఈ రోజు వెన్నా సాంబిరెడ్డి అనే వ్యక్తిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గుంటూరు సబ్ జైలుకి వెళ్తున్నాడు. పేరు మాత్రం నందిగం సురేష్ ది. ఇక్కడ నందిగం సురేష్ గారు పెట్టుకొని వెళ్ళి కలవచ్చా మేడం? అలా కలవడానికి వీలవుతుందా? అప్లై చేసుకున్నారు మేడం. అతను కూడా కలుస్తానని చెప్పి అప్లై చేసుకునే ఇద్దరి పేరు మీద పర్మిషన్ తీసుకుని బయటికి మాత్రం నందిగం సురేష్ పేరు బయటకు. ఓకే అదే ఇద్దరు పేర్లు కంపల్సరీ మెన్షన్ చేయాలి. అలా కలవచ్చా అంటే ఒక ఖైదీకి ఉన్నటువంటి హక్కు అండి. ఆ హక్కును మేము కాలరాయం. ఈ వైసీపీ గవర్నమెంట్ లో మా లీడర్లు ఎవరైనా జైల్లో ఉంటే కలవనివ్వలేదు. కానీ ఈ రోజు రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తాం కాబట్టి ఒక ఖైదీకి ఉన్నటువంటి హక్కు అతను ములాఖత్ ఎవరైనా అప్లై చేసుకుంటే అతను ఇష్టపూర్వకంగా కలవచ్చు. కలుస్తున్నాడు. మేడం మనందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ప్రేమ ఉంది. 1957లో కట్టినటువంటి ప్రకాశం బ్యారేజీ ఇప్పటి వరకు కొన్ని లక్షల ఎకరాలకి నీరందించి అలాగే కొన్ని కోట్ల మందికి మంచినీటి దాహార్తిని తీర్చినటువంటి ప్రకాశం బ్యారేజ్, ఇతను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన రాష్ట్రానికి తలమానికమైనటువంటి ప్రకాశం బ్యారేజ్ ఈ రోజు అంత దారుణ పరిస్థితిలో ఉంటే
జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాడండి అక్కడికి? తన పార్టీ నేతలను మాత్రం కలవటానికి వెళ్తాడు. అవును, బ్యారేజ్ కూడా చూస్తే సరిపోయేది. అతనికి ప్రశ్నిస్తారు కదా, మీరు విలేకరులు ఊరుకోరు కదా, మీరు ఏంటి సార్ మీ మీద చెప్తా ఉన్నారు, ఏంటి కథ అని అడుగుతారు కదా, ఏం సమాధానం చెప్తాడండి? అతని దగ్గర సమాధానాలు లేవు, బ్యారేజ్ చూడటానికి రాలేదు. సరే, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మరి ఇవాళ రేపు ఏమైనా ప్రోగ్రాం పెట్టుకుంటాడో తెలియదు. ఒక ఎమ్మెల్యేగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా అతనికి సామాజిక బాధ్యత నాకైతే ఉంది, వెళ్ళి చూసి రావాలని. కానీ అక్కడ పరిస్థితులు మమ్మల్ని వెళ్ళనిస్తారో వెళ్ళనివ్వరో, మేము సామాన్యులం కాబట్టి మమ్మల్ని వెళ్ళనిస్తారో వెళ్ళనివ్వరో, మేము వెళ్తే ఏమైనా సహాయ కార్యక్రమాలకి ఏమైనా ఆటంకం ఉంటదేమో, పబ్లిక్ ని విజిట్ చేయనట్లేదేమో అనుకోవచ్చు. ఇతనికి రెడ్ కార్పెట్ వేసి రాబాబు నువ్వు చేసిన నిర్వాహకం చూడు అని చెప్పి చూపిస్తారు డెఫినెట్లీ. కానీ ఇతను వెళ్లకుండా ఈ రోజు వెన్నా సాంబిరెడ్డిని కలవడానికి నందిగం సురేష్ పేరును అడ్డం పెట్టుకుని వెళ్తున్నాడు ఈ వ్యక్తి. మొన్న నందిగం సురేష్ గారి భార్య మాట్లాడుతూ ఉన్నారు, నందిగం సురేష్ గారికి ఏదన్నా జరిగితే చంద్రబాబు నాయుడు గారి బాధ్యత అంట. ఆవిడికి మీ మహా న్యూస్ వేదికగా చెప్తా ఉన్నా, నందిగం సురేష్ గారికి ఏది జరగదు, ఒకవేళ జరిగితే జగన్మోహన్ రెడ్డి నుండే థ్రెట్ ఉంది నందిగం సురేష్ గారికి. ఏ శవం దొరకకపోతే జగన్మోహన్ రెడ్డి తన సొంత పార్టీ సభ్యులను కూడా చంపుకోవడానికి వెనకాడడు. జగన్మోహన్ రెడ్డి నుంచి మీ భర్తను కాపాడుకోవాలని చెప్పేసి ఈ నందిగం సురేష్ భార్యకి నేను మీ మహా న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మేడం. రైట్ అండి. రజనీ గారు, నందిగం సురేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నందిగం సురేష్ గారి మీద ఇప్పటికే టీడీపీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళిన దాంట్లో ఆయన రిమాండ్, ఇప్పుడు ఈ బోట్ల విషయంలో కూడా ఆయన పేరే ప్రధానంగా వస్తుంది. ఈ రెండిటి మీద అదే విధంగా ఆ కేసును అలాగే కొనసాగించే అవకాశాలు ఉంటాయా? పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వెళ్తున్నారు, ఇప్పుడు ఆయన వెన్నా సామిరెడ్డి అని, అంటే ఏమై ఉంటుంది? జైలు దగ్గరికి వెళ్ళి పర్టికులర్గా ఈయన జైలుకి వెళ్ళిన వాళ్ళని కలుస్తున్నారు అంటే సరే, దీన్ని ఎలా చూడాలి? 2 గంటల పాటు ఆయన అయితే వచ్చారు, 2 గంటల పాటు వరదలో ఆయన తిరిగారు 2 రోజులు. మొదటి రోజు గంట సేపు ఉన్నారు, రెండో రోజు కూడా గంట సేపే ఉన్నారు. ఆ తర్వాత బెంగళూరు వెళ్ళారు, మళ్ళీ రావడం జైలు దగ్గరికి వెళ్తున్నారు. మళ్ళీ ఆ తర్వాత ఏం జరుగుతుందా అనే దాని మీద మనం ఏమైనా అంటే ఈ 3 నెలల పాటు జరుగుతున్న పరిస్థితులను కనుక గమనిస్తే ఏం అర్థం చేసుకోవాలి? ముఖ్యంగా ఏం జరగబోతుందో చెప్పడానికి మనమేమి కాలబ్రహ్మలు కానీ సిబిఐ మాత్రం ఒకటి చెప్పిందండి. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ప్రపంచానికి తెలియక ముందే జగన్ రెడ్డి గారికి తెలుసు అని సిబిఐ నిర్ధారించింది. ఎలా పాచికలేసారా, పంచాంగాలు చూసారా, ఎలా అనేది ఇంతవరకు సిబిఐ పూర్తిగా ఏ 8తో ఆగిపోయింది, ఎంక్వైరీ చేయాలి, దానివల్ల ఎన్నో విషయాలు ఆగిపోతున్నాయి. ఇందాక నందిగం సురేష్ గారి పేరు ప్రస్తావిస్తుంటే అసలు ఈయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈయనేమన్నా రాజకీయ బ్యాక్గ్రౌండా, లేకపోతే ఎన్నో వందల సంవత్సరాలు వీళ్ళ కుటుంబం ఏమన్నా స్వాతంత్ర సమరయోధులా, లేకపోతే ఈయనేమన్నా ప్రజాసేవలో గడిపాడా, ఎక్కడి నుంచి వచ్చింది పుట్టగొడుగు అని ఒక్కసారి ఎంక్వైరీకి వెళ్తే ఇలాంటి తప్ప ఇంకేమి రాదు. ఇలాంటి దాంట్లోనే అరటి తోటలు తగలబెట్టిన దాంట్లో జగనన్నా నీ పేరు చెప్పనన్నా, చావనైనా చేస్తాను కానీ నీ పేరు చెప్పనన్నా అంటూ స్వామి భక్తి చూపించడమే కాకుండా చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ కూడా వచ్చి నేను విన్నానండి. చాలా దారుణం. సో ఇప్పుడు కూడా ఇలాంటి పనులు చేసి, అన్నా నేను చావనైనా చేస్తాను కానీ నీ పేరు చెప్పను, బోట్లు నువ్వే పంపించావని చెప్పను. బోట్లు సరైన ఓనర్లు ఉంటారు చూడండి, కష్టపడి కొనుక్కున్నోళ్ళు, వాళ్ళ చేతుల్లోంచి 70 లక్షలది 50 లక్షలు ఇచ్చి, లేకపోతే 20 లక్షలు ఇచ్చి మారు మాట్లాడేవో చంపేస్తా, ఇదిగో ఇవాళ నుంచి ఈ బోటు ఇతనిది అని ఇప్పుడు తెర మీదకి ఒక 4-5 బోటు ఓనర్లు కూడా వస్తారండి. వాళ్ళు ఒక రైతు వర్షంలో ఇంట్లో కూడా ఉండకుండా పంట దగ్గరకు వచ్చి పొలం దగ్గర చూసుకుంటాడు, ఎంత తడిచిపోయిందా, ఎంత పంట నష్టం వచ్చిందా అని గొడుగులు వేసుకుంటూ నీళ్ళలో తలుచుకుంటూ మడిలో తిరుగుతా. అంటే ఆ వస్తువు లేకపోతే ఆ పని మీద వాళ్ళకంత శ్రద్ధ ఉంటది. అదే రకంగా ఈ బోట్ల ఓనర్లు ఎంత వర్షాల్లో ఉన్నప్పటికీ వాళ్ళు ఆ బోట్ ని లంగరేసి కట్టేసుకుంటారు, లేకపోతే ఆ బోట్ దారి మళ్ళీపోతే ఇమీడియట్ గా కంప్లైంట్ ఇస్తారు. అందులో అప్పటికి రజనీ గారు మీరు అన్నట్టు అప్పటికి 2 రోజుల ముందు నుంచి ఆ తీవ్రత పెరుగుతానే ఉన్నప్పుడు ఇంకా అలర్ట్ గా ఉంటారు, మిగతా బోట్లన్నీ అదే విధంగా అలర్ట్ గా ఉన్నాయి. అసలు వర్షపు సూచనలు అంటేనే ముందు సమాచారం వెళ్ళేది ఈ బోట్ల వాళ్ళకి, చేపలు పట్టే వాళ్ళకి, నదిలో వెళ్ళకండి, బోట్లు బయట వదలకండి అంటూ ముందు. తర్వాత ఎప్పుడుకో మనకు తెలిసింది, ఎందుకంటే మనం ఇళ్లలో ఉంటాం, డాబాల్లో ఉంటాం, మిద్దెల్లో ఉంటాం కాబట్టి ఫస్ట్ బలయ్యేది వాళ్లే. కాబట్టి వర్షపు సమాచారాన్ని ముందుగానే ఇన్ఫర్మేషన్ తీసుకునేది వారే. కానీ గమనిస్తే 3 బోట్లు అంత విధ్వంసం చెయ్యకపోలేవు,
కానీ వాటిని గొలుసులేసి మూడింటిని ఒక దానికి కట్టేశారు చూడండి. అది తప్పుకి నాంది. అది ఫస్ట్ ఇంటెన్షన్ గా చేశారు అనడానికి కారణం 3 బోట్లు, అంత బలమైన బోట్లు, అన్ని టన్నుల గల బోట్లని ఒకటే ఇనప చైన్లకి, మళ్ళీ ఆ కొసలకి ఈ కొసలకి వేస్తే పోతుంది కదా పాపం, ఇనప చైన్లకేసి 3 ఒకదానికి కట్టేసిన వాళ్ళు ఎవరు? అది నేనేనన్నా, కానీ నీ పేరు మాత్రం చెప్పనన్నా, అంతా నా మనుషులేనన్నా, వాళ్ళు ప్రాణం పోయినా చెప్పనన్నా, మా దళితులు నీ కోసం ప్రాణం ఇస్తామన్నా అంటూ ముందుకు వెళ్తున్నటువంటి నందిగాం సురేష్ గారి అనుచరులు. ఈ తలసిల్ల రఘురామ్ అనే వ్యక్తి నాకు మైలవరానికి సంబంధించిన కొన్ని కేసుల్లో అనుమానితుడుగా ఉన్నాడు. నేను స్వయంగా చేస్తున్న కేసులో ప్రతి ఒక్కరూ అతని పేరు చెప్పారు. ఎవరు అతను అంటే జగన్ రెడ్డి గారు అనుచరుడు అండి. రిజిస్ట్రేషన్ అధికారులను కూడా భయపెట్టి సర్వే నెంబర్లు మార్చేసి దొంగ రిజిస్ట్రేషన్లు చేసేసి ఈ రోజు కూడా ఎంతో మంది బలైపోయారు అతని వల్ల. అదే కాకుండా ఇప్పుడు సర్వసాధారణంగా మనకి సముద్రం వ్యూ చూస్తే ఇళ్ళు బిల్డింగ్లు కొనాలనిపించింది, నది వ్యూ చూస్తే కూడా కొనాలనిపించింది. అదే రకంగా బుడమేరు నది, పాపం బుడమేరు నది అని ప్రాపకాండ చేశారు చూడండి, పాపం అది ఏరండి. అటువంటి బుడమేరుని చూపించి 500 కోట్లు ఖరీదైన సైట్లు అమ్మేశారండి. అది కూడా 600 ఎకరాల భూమి. అంటే ఇలా ఉండే బుడమేరుని ఇలా చేసేసి ఆ బోర్డర్ లో బిల్డింగ్లు కట్టించేసి సైట్లు అమ్మేసి ఇదిగో మీకు చూడగానే నది వ్యూ కనపడుతుంది అంటూ జనాల్ని ఏమార్చారండి. అంటే ఎవరైనా మాట వచ్చినప్పుడు కొంప కొల్లేరు అవుతుంది అంటారు. ఎలా అవుతుందమ్మా అంటే బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు, పోలరాజు కాలువ ఈ 4 కలిసి ఒకేసారి కొల్లేరులోకి వెళ్ళిపోతుంది. ఆ కొల్లేరు ఆ ఉధృతి తట్టుకోలేక ఒకనొక టైంలో ఉప్పుడేరు దగ్గర సముద్రంలో, ఇంకో దగ్గర గోదావరిలో కలుస్తుంది. సబ్జెక్ట్ తెలియకపోతే పేపర్లు చదువుకోండి అన్న, అంతేగాని మూసీ నది ఇటు వచ్చింది, కృష్ణా నది ఇటు పక్కన బుడమేరు, ఇటు పక్కన కరకట్ట దగ్గర ఇల్లు, ఇలా 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 వెళ్ళి కరకట్ట ఇల్లు విధ్వంసం చేసిద్దని మాట్లాడుతుంటే, అందులోనూ నేనంటే తాడేపల్లి ప్యాలెస్ ఇల్లు కట్టుకున్నా మీ మీద నమ్మకంతో, అవతలోడు లింగమనేని రమేష్ గారు అద్దెంట్లో ఉంటున్నాడు అన్నాడు. నువ్వు చెప్పేటప్పుడు అద్దిల్లు అని చెప్తావు, కట్టుకుంది నువ్వు ఇల్లు, కానీ పడగొట్టేటప్పుడు మాత్రం చంద్రబాబు గారి ఇల్లుకి ముట్టాడంట. ఆయన ఇల్లు ఏంటి, ఈ ఇల్లు కాకపోతే ఇంకొక ఇంట్లో అద్దుకుంటాడు, ఇల్లు కట్టుకునేది నువ్వు ఒక్కడవే కదా. ఇదంతా ఒకెత్తండి. నిన్నటి రోజు ఇతన్ని కలవడానికి వెళ్తున్నాడన్న వార్త రాగానే లోపలికి వెళ్ళి ఇందాక వారి భార్య బాధపడుతున్న దృశ్యం చూస్తుంటే, ఇందాక మా సోదరుడు చెప్పినట్టు ఏదో విధ్వంసం జరగబోయే విపత్తు అయితే ఉందండి. ఎందుకంటే టీడీపీ వాళ్ళని నరికితే ఏమొచ్చిందండి బాబు సానుభూతి, జనసేన వాళ్ళని నరికితే ఏమొచ్చింది పోట్లాటలు గొడవలు తప్ప. కానీ వైసీపీ వాళ్ళని నరికితేనే ఇక్కడ ఉన్మాద రాజకీయంలో సానుభూతి రాజకీయం జరిగి, మళ్ళీ చూడు నా ఆపద్ధర్మ మిత్రుడైన నందిగాం సురేష్ ని ఇలాగ జైల్లోనే తుది ముట్టించారా అని. ఎలా ముట్టిస్తారు? డ్రోన్ కెమెరాలు, ప్యాన్ కెమెరాలు పెట్టి చిప్పు కెమెరాలు కూడా వాడడం బిగించేస్తారా? సో చాలా దారుణం అండి. వాళ్ళ ఖచ్చితంగా అంటే జరిగిన ఇన్సిడెంట్స్ నేపథ్యం చేస్తారు. గతంలో జరిగినవి చూస్తే మీకు ఇలాంటి అనుమానాలు రావడంలో తప్పేం లేదు. కానీ మరి అంత దారుణంగా వ్యవహరిస్తారా అంటే దాన్ని చెప్పలేము. బట్ ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనబడుతుంది. కానీ యాజ్ ఎ అడ్వకేట్గా ఒక్క విషయం చెప్పండి బ్రీఫ్గా, ఇది జాతి ద్రోహంగా లేదంటే ఎలాంటి కేసులు ఎలాంటి సెక్షన్లు పెట్టాలి? మేడం ఇప్పటికీ దేశద్రోహం గురించి సుప్రీంకోర్టులో జరుగుతూ ఉందండి. బట్ బిఎన్ఎస్ వచ్చేటప్పటికి కొత్తగా ఇంప్లిమెంట్ చేసిన చట్టాలు మారినాయట. గతంలో అయితే రఘురామకృష్ణరాజు గారిని కొట్టించినప్పుడు రాజద్రోహం కేసు కట్టారు. ఈ బహుశా ఈయన రాజేమో రాజశేఖర రెడ్డి కొడుకు అంటున్నారా, లేకపోతే రాజా విక్రమార్కుడు కొడుకు అంటున్నాడా, లేకపోతే ఈయన ఒక రాజు అనుకున్నాడో మాకు తెలియదు. కానీ ఈయన ఏదో అన్నారంటే దాన్ని రాజద్రోహం కింద పెట్టేసి పుట్టినరోజు రోజున ఆయన కొల్లబడిపించారు. చంద్రబాబు గారి రోజు నిన్నటి రోజు అండి 10వ తారీఖు ఆయన పెళ్లి రోజు. గత సంవత్సరం అదే డేట్ లో ఆయన్ని జైల్లో పెట్టి జీవితాంతం నీ పెళ్లి రోజున నేను గుర్తుండిపోయేలాగా చేసినటువంటి ఉన్మాదండి. సో ఇటువంటి విషయాల్లో ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ కి డ్యామేజ్ చేయడం అంటే ఇది నిజంగా రాష్ట్ర ప్రజల్ని బలికొండవేండి. ఆయన రాజకీయం కోసం తండ్రిని ఏం చేశాడు, చిన్నాయన ఏం చేశాడు, తల్లి భయపడి పక్క దేశంలో పారిపోయింది, చెల్లి ఆస్తి కూడా వద్దని పక్క రాష్ట్రంలో కొలువై కూర్చున్న మూమెంట్ లో ఈరోజు 40% ఓటేసిన రాష్ట్ర ప్రజల్ని గలుకొనడానికి ప్రకాశం బ్యారేజ్ ని డ్యామేజ్ చేయబోతున్నాడని తెలిసిన, బుడమేరు ఎక్స్టెన్షన్ ని తగ్గించి ఇంటెన్షనల్ గా విపత్తు తీసుకురావడానికి ఇతనే కారణం అని తెలిసినా కానీ ఇది నిజంగా దేశద్రోహం కింద అవుతుందండి. బట్ ఆ సెక్షన్స్ బిఎన్ఎస్ లో కొద్ది గొప్ప ఇంప్లిమెంట్ అవుతున్నాయి. మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన వెసులుబాటు ఏంటంటే కొంత ఈ సెక్షన్లు అన్ని చోట్ల వాడకండి, ఇది 1876 ఎప్పుడో అప్పటికి సంబంధించిన కల్నల్ చట్టాలు, అంటే అప్పటికి సంబంధించిన మిలిటరీ చట్టాలు,
బ్రిటిష్ వాళ్ళ చట్టాలని భావించి కొంత అమెండ్మెంట్స్ చేయడం జరిగింది కాబట్టి దీని గురించి కొంత పునరాలోచన చేసి ఈ సెక్షన్స్ విధించే అవకాశం ఉంటుందండి. ఎనీవే దీని మీద సిబిఐ విచారణ వేయాల్సి ఉంటుంది. ఇది రాష్ట్ర విపత్తుగా భావించడమే కాదండి, జాతి విధ్వంసం కింద భావించాలి. ప్రకాశం బ్యారేజ్ తీసేసి జగనన్న బ్యారేజ్ పెట్టమంటాడేమో, బహుశా అందుకే విపత్తు చేశాడేమో కూడా కనుక్కోవాలండి. రైట్. వరదల సమయాల్లో తీసేయాలనుకుంటే ఇంకా అసలు బ్యారేజ్ పెట్టడానికి మనుషులు కూడా ఉండరు అక్కడ పనిచేయడానికి. ముఖ్యంగా అండి కలెక్టర్లు లేదంటే అధికారులు వరుసగా ఇలా జైలుకు వెళ్ళడం, ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అయ్యారు అన్న పేర్లు రావడం, ఏకంగా ఎమ్మెల్యేలు ఏంటి పిన్నెల్లి గారు అంటే దాదాపుగా అన్నేళ్ల పాటు ఎమ్మెల్యేగా అయిపోతూ వస్తున్నారు. ఇక దాని వెనక ఎందుకు అవుతున్నారు అనేది అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడు ఎంపీ ఇలా వరుస పెట్టి అందరూ జైలుకి వెళుతున్నారంటే ఇంకా ఈ లిస్ట్ ఎంత ఉంటుందండి? 151 మంది శాసనసభ్యులు, 22 మంది లోక్సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు, అలాగే అన్ని ఒక్క మున్సిపాలిటీ తప్ప తాడిపత్రి తప్ప మిగిలిన అన్నీ కూడా వాళ్ళ అధీనంలోనే ఉన్నాయి. ఇందుట్లో ఒక 5-6 ఏళ్ల మీద లెక్కబెట్టిన వాళ్ళని పక్క తప్పిస్తే మిగిలిన వాళ్ళందరూ నేరస్తులే, కుట్రలో భాగస్వాములే, దోపిడీ చేసిన వాళ్ళే దొంగలే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. వాటన్నిటికంటే ఈ బ్యారేజ్ను కూర్చడానికి కుట్ర జరిగింది. ఇక మరీ దానికి కూడా వస్తాను. ఇప్పుడు మనకి బుడమేరు గురించి మనకి ఇవాళ కొత్త కాదు, ఒకసారి పీసీఆర్ క్లోజప్ చేయము. బుడమేరు గురించి మనం చూసుకుంటా ఉంటే ఆ రోజుల్లోనే శ్రీశ్రీ గారు విశాలాంధ్ర 1964 సెప్టెంబర్ 30వ తారీఖు నాడు చాలా స్పష్టంగా చూడండి ఒకసారి మళ్ళీ. ఆ రోజుల్లోనే ఇళ్ల కప్పుల మీద 1000 మంది నిరాశ్రయులు ఉన్నారు ఆ వరద ఉద్ధృతికి. ఆ రోజుల్లోనే మహాకవి శ్రీశ్రీ గారు చుట్టాలు అన్నారు జాగ్రత్త సినిమాకి చుట్టాలు ఉన్నారు జాగ్రత్త సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా అఖండ విజయం సాధించింది. దాంట్లోనే ఒక పాటలో ఆయన దీని గురించి బుడమేరు వాగు గురించి వర్ణించారు. బుడమేరు వరద కంటే గడుసైన వాడ అని చెప్పని కవిత చేత ఆ పదాన్ని ఉపయోగించారు. అంటే దాని దూకుడు అలా ఉంటుందంటే ఆ రోజుల్లోనే శ్రీశ్రీ గారు ఆ మహాకవి రాశాడు. ఆయన సహజంగానే ఇలాంటి పాటలు రాయరు, కానీ దాని గురించి ప్రత్యేకంగా రాయటం కూడా జరిగింది. ఇది వచ్చేతలకి 64లో విశాలాంధ్రలో వచ్చింది. తర్వాత 78, 76 ఆ మధ్యలో 78లో ఇది వచ్చింది అన్నమాట, చుట్టాల్లో జాగ్రత్త సినిమా. ఇక్కడ మనం ఒకటి కనుక చూసుకుంటా ఉంటే ఆ 5 నియోజకవర్గాలండి, జగ్గైపేట, తిరువూరు, మైలవరం, నూజువీడు, నందిగామ, ఈ 5 ప్రాంతాలను కూడా కృష్ణా అని పశ్చిమ కృష్ణ అంటారు, లేదంటే మెట్ట కృష్ణ అంటారు. దానికి సంబంధించి అంటే ఈ బుడమేరు గురించి కొంచెం వివరంగా చెప్తాను, ఏమనుకోవద్దు. దాని గురించి బ్రిటిష్ కాలం నాడే దీన్ని గుర్తించేసి దీని విశిష్టతను గుర్తించేసి దాన్ని పరిరక్షణ బాధ్యత ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు చక్కగా చేశారు. తర్వాత 1900 ప్రభుత్వం మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 1956లో అప్పటి అల్లూరి సత్యనారాయణరాజు గారు అని చెప్పని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, లోక్సభ సభ్యులు, ఆయన చేతుల మీదుగా ఏప్రిల్ 11వ తారీఖు 1956లో శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఆ సందర్భంగా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి గారు ఈ గణపవరం, అనంతవరం అనే 2 గ్రామాలకు సంబంధించి కొండలు ఉంటాయండి, వాటి మధ్య కనుక ఇక్కడ జలాశయాన్ని ఏర్పాటు చేస్తే ఈ 5 నియోజకవర్గాలకి సాగునీరు తాగునీరుకి ఇబ్బంది ఉండదు, అంటే మన కృష్ణా బ్యారేజీ లాగా ప్రకాశం బ్యారేజీ లాగా ఉండదు అని చెప్పని భావించి అక్కడ ఏర్పాటు చేయాలని చూస్తూ ఉంటే ఈ గణపవరం జమీందారు బొల్లారెడ్డి కోటిరెడ్డి గారు అని చెప్పని ఎవరంటే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చెల్లెల్ని ఇచ్చినటువంటి కుటుంబం వాళ్ళది, జమీందారులు అనమాట వాళ్ళు. వాళ్ళ యొక్క భూములు మునిగిపోతాయి అని చెప్పని ఆ రోజుల్లోనే కుట్రబన్ని దీన్ని ఒక జలాశయంగా, అందరికీ ఉపయోగపడే జలాశయంగా కాకుండా ఒక వాగుకు సంబంధించినటువంటిది దాన్ని చేయడం కూడా జరిగింది. అంటే ఈ కుట్ర అనేది ఈరోజు మొదలైంది కాదు, ఇది మొట్టమొదటి నుంచి కూడా జరుగుతూనే ఉంది. అంటే ఒకసారి కనుక మనం చూసుకుంటా ఉంటే దీన్ని సంబంధించి ఆ యొక్క మొన్న జరిగిన దాంట్లో విపత్తు సంబంధించి అది 11 అడుగుల ఎత్తులు మాత్రమే ఉంటుంది, దాన్ని మించి ప్రవాహం వస్తే బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ అంటే ఈ ఎవరైతే పనిచేస్తారో సాంకేతిక నిపుణుడు ఆయన అందుబాటులో లేడు, గ్రీజు పెట్టలేదు,
ఆ గేట్లు ఎత్తే అవకాశం రాలేదు వాళ్ళకి. 5 ఏళ్ల నుంచి ఏ ప్రాజెక్ట్ ఏం చేయలేదు. దీనికి సంబంధించి ఇందాక రజనీ గారు చెప్పినట్లు ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఉపయోగించుకున్నారు, దాన్ని ఆక్రమణలు చేశారు. ఇప్పుడు ఈ విపత్తుకు సంబంధించి కారణం అది. ఇక్కడ నేను ఈ కూటమి సభ్యుల్ని అలాగే మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏంటంటే, మనకి హుదూద్ తుఫాన్ వచ్చిన తర్వాత హుదూద్ తుఫానుకు ముందు విశాఖపట్నం, హుదూద్ తుఫాన్ తర్వాత విశాఖపట్నం చెప్పి మనం ఏ విధంగా అయితే చెప్పుకోగలుగుతున్నాము అంటే ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి కొంత ఇబ్బందులైనా కూడా నిజంగా ఇప్పుడు వచ్చిన దానికి చంద్రబాబు నాయుడు గారు ఉండటం వల్ల ఒక అదృష్టంగానే భావిస్తున్నాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి జరగకుండా విజయవాడకి ఇలాంటి విపత్తు రాకుండా ఉండటం కోసం ఆ రోజుల్లోనే దీనికి డబ్బులు కేటాయించేసి 37 టీఎంసీల కోసం దాన్ని డైవర్షన్ చేయాలని చెప్పి ఏ విధంగా నిర్ణయం చేసుకున్నారో తిరిగి అలాంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపట్టేసి ఈ ఆక్రమణకి కారకులైన వ్యక్తులు అధికారులతో సహా ప్రజానాయకులతో సహా చట్టపరంగా మీరు చర్యలు తీసుకొని వాళ్ళకి శిక్షలు వేయాలి. ఆ శిక్షలు ఎలా ఉండాలి అంటే వచ్చే అధికారులు కావచ్చు ప్రజానాయకులు కావచ్చు భయపడే విధంగా ఉండాలి. న్యాయమూర్తులతో మాట్లాడండి, ప్రజలతో మాట్లాడండి. వాళ్ళకి అలాంటి శిక్షలు వేసినప్పుడే భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తారు. లేదంటే అసలు ఎలా నమ్మాలండి వీళ్ళు? ఎలా నమ్మి ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కావాలని చెప్పి ప్రజలు కోరుకున్నంత కారణం కూడా విపత్తులు వచ్చినా లేకపోతే మనకి వేరే ఇబ్బందులు ఏదైనా వచ్చినా కూడా కాపాడగలడు, మన ముందుకు తీసుకెళ్తాడనే ఒకే ఒక్క ఉద్దేశం. అందులో ఎలాంటి సందేహం కూడా ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారితోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆమోదించారు, వాళ్ళందరినీ భుజానికి ఎత్తుకున్నారు. కావాలంటే 5 సంవత్సరాలు వాళ్ళు చూసిన విధానం, వాళ్ళు పడ్డ హింస, చంద్రబాబు నాయుడు గారి కానించి నాయకులందరినీ వాళ్ళు పెట్టినటువంటి హింసను చూసిన తర్వాత ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని చెప్పి ఎదురు చూసి వాళ్ళు ఒక తీర్పు ఇచ్చారు. 124 స్థానాలు మీకు వచ్చినాయి. ఈరోజు మీరు ఒక నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలు కఠినతరంగా ఉండాలి, కఠినతరంగా ఉండాలి. అవతల వాళ్ళకి అంటే ఎవరైనా సరే ఇబ్బందులు పెట్టాలనుకున్న వాళ్ళు, ప్రజలు ఇబ్బంది పెట్టిన వాళ్ళకి భయం ఏర్పడాలి. రైట్. వంశీ గారు, మేడం అందరి నుంచి వచ్చేది ఇదే, మేము కూడా పదే అడుగుతున్నది ఇదే. కాకపోతే సరే దాడులు జరిగినాయి, లేదంటే ఢిల్లీకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చేశారు అంటే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈరోజు ప్రాజెక్టే కూల్చేద్దాం అనుకుంటే కనుక కొన్ని లక్షల ప్రాణాలు, కొన్ని లక్షల ఎకరాలు ఈరోజు మొత్తం మునిగిపోయేలాంటి పరిస్థితికి కారణమయ్యి నిజంగా ఆంధ్రప్రదేశ్ కోలుకోవడానికి ఇంకా కొన్ని తరాలు దాటాల్సి వచ్చేదేమో నిజంగా అలాంటి నష్టం ఏమన్నా జరుగుంటే కనుక. పైనున్న దుర్గమ్మ ఆదుకుందో మరి ఏ శక్తి ఆదుకుందో కానండి, మొత్తానికి ఇదే తగ్గింది. కానీ ఎలా నమ్మాలి? ఎలాంటి భరోసా మీ కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది ప్రజలకి? రేపు ప్రతి విపత్తుని కూడా వాళ్ళకి అనుకూలంగా మలుచుకునేలాంటి పరిస్థితులు, అంటే వాళ్ళు మలుచుకున్నారా లేదా దీని వెనక ఎవరున్నారనేది తేలాల్సి ఉందిలే. కానీ ఈ వస్తున్న అనుమానాల నేపథ్యంలో రేపు ఏది జరిగినా ఎవరు బాధ్యులు, అంటే ఎక్కడ శిక్ష పడాలి, ఎవరికి శిక్ష పడాలి? అదే మేడం, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 100 రోజులు కూడా గడవక ముందే చంద్రబాబు నాయుడు ప్రాణాలు బలి కోరుకున్నాడు. దీనికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయి, సాక్ష్యాలు లేవని మేము అనడం లేదు. బలమైన సాక్ష్యాలు ఏంటంటే అందరూ చెప్తున్న మాటే, అవి వైసీపీ రంగుల్లో ఉన్న పడవలు, ఇవన్నీ ఓకే. వైసీపీ రంగుల్లో ఉన్న పడవలు కరెక్ట్ గా ఆ 3 పడవలే వచ్చాయి. అంబటి రాంబాబు గారు ఏమో అవి కాదు చాలా పడవలు ఉన్నాయి అని అన్నారు. మరి ఆ పడవలు ఏమో గాలిలో మాయమైపోయినాయో ఏమో, అవి అయితే కనపడలేదు. ఈ 3 పడవలు మాత్రమే కనపడ్డాయి, కౌంటర్ వెయిట్ ని ఢీకొట్టినాయి. సరే, అంతా బానే ఉంది మేడం. అయితే విజయవాడలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, మెయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, నందిగం సురేష్ కావచ్చు, తలసిల్ రఘురామ్ కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కావచ్చు, ఈ ఓట్లు ఢీ కొట్టిన రోజు వాళ్ళ జియోగ్రఫికల్ లొకేషన్స్ విజయవాడకు పరిసర ప్రాంతాల్లో లేవు. వీళ్ళెవ్వరూ కూడా విజయవాడలో లేరు. ఓకే, ఇంతకంటే బలమైన సాక్ష్యం మరొకటి అవసరం లేదు. అంటే వారు మాత్రమే లేరా, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా లేరనేదా? ఎవరు వాళ్ళ సంగతి చెప్పాం మేడం. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరా తీస్తారు డెఫినెట్లీ. వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ జియోగ్రఫికల్ లొకేషన్స్ కూడా తీస్తారు. తలసిల్ రఘురామ్ గారు ఒక అరగంటలో బోట్లు ఢీ కొడుతున్నాయనగా కూడా ఉన్నారు, కానీ ఆ తర్వాత విజయవాడలో లేరు. వీళ్ళు చెప్తున్న వానికి ఏంటంటే ఆ పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో ఉన్నారు కాబట్టి అబ్స్కాండ్ అయ్యారని అనొచ్చు. బట్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే విజయవాడ మునిగిపోబోతోంది, ఇక మనల్ని అడిగేవాడు ఉండడు, ఈ బోట్లు కరెక్ట్ గా మధ్యలో ఢీ కొంటే
1,00,000 ప్రాణాలు లేచిపోతాయి. మన మీద ముందు అసలు ఈ బోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అనే ఆలోచన ఉండదు. బోట్లు కూడా కొట్టుకుపోతాయి. మనకి అసలు సాక్ష్యాలు ఉండవు. వరదలో గేట్లు తెగిపోయి మనం అందరం కూడా అంతా కూడా చనిపోయారని అనుకుంటారు. 1,00,000 ప్రాణాలు, మనకు ఓట్లు లేని వాళ్ళందరూ చనిపోతారు. ఇక మనం ఇక్కడ ప్రశాంతంగా రాజకీయం చేయొచ్చు అనేటటువంటి ఒక కుట్రతో ఉద్దండరాయని పాలనలో ఉండాల్సినటువంటి బోట్లను గొల్లపూడి తీసుకొచ్చి వీళ్ళు చేసినటువంటి కుట్ర సాక్ష్యాలతో సహా చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజే తెలిసినప్పటికీ కూడా ఒక వారం రోజులు సాక్ష్యాలన్నీ సేకరించి అన్ని కార్నర్స్ లో జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రను బట్టబయలు చేయాలనే ఉద్దేశంతో, అదీ కాక ఈ వరదలో ఉన్నటువంటి ప్రజలు ప్యానిక్ అవ్వకుండా అంత జాగ్రత్త, అంత బాధ, అంత నొప్పిని చంద్రబాబు నాయుడు గారు మాత్రమే దాచుకుని ఇప్పుడు ఈ రోజు అన్ని సెట్ అయిన తర్వాత అంటే విచారణలో కూడా తేలిన వరకు మాట్లాడొద్దు అనుకున్నారేమో. అవునండి, చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా ఎవరి మీద రాజకీయ విమర్శ చేయరు, పర్సనల్ విమర్శ అసలు చేయరు. అలాగే ఈ విచారణలో ఈ వాస్తవాలన్నీ తేలినాకే ప్రజలకి తెలియజేయాలని చెప్పేసి వాస్తవాలు తేలిన తర్వాతే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాతే విషయాలు బయటకు వచ్చాయండి. కానీ ఇక్కడ నందిగం సురేష్ గారు కానీ లేదంటే తలశీల రఘురామ్ గారికి అంటే వీళ్ళిద్దరికి సంబంధించిన అనుచరుల బోట్లు అనేది వస్తుంది. అంటే ఒకటి మేబీ వీళ్ళు మాత్రమే వీళ్ళిద్దరు మాత్రమే ఈ టీడీపీ ఆఫీస్ మీద దాడి విషయంలో కూడా ఉన్నారు. మొన్న మధ్య మనం కూడా మాట్లాడుకున్నాం, ఇది విజువల్స్తో సహా ఫొటోస్ కూడా. అంటే వీళ్ళిద్దరూ బయటపడడానికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియకుండా ఏమన్నా చేసుంటారు అనుకోవాలా, లేదంటే ఏం జరుగుంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా చేసేటటువంటి సాహసం ఆ పార్టీలో ఎవరు చేయరండి, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ తెలిసి జరిగిన పనే ఇది. తెలిసి జరిగింది కాబట్టి ఆ రోజు జియోగ్రఫికల్ లొకేషన్ విజయవాడలో లేకుండా జాగ్రత్త పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు నందిగం సురేష్ గారిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడని అన్నారు. ఒకవేళ నందిగం సురేష్ ని పరామర్శిస్తే జగన్మోహన్ రెడ్డి డెఫినెట్లీ చేయి చేసుకోలేడు, కానీ గ్యారంటీగా నందిగం సురేష్ చేసినటువంటి అట్టర్ ఫ్లాప్ ఫెయిల్యూర్ పనికి క్లాస్ అయితే తీసుకుంటాడు ఎవరు చూడకుండా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వెళ్తుంది, సాంబిరెడ్డిని పరామర్శించి నందిగం సురేష్ ను కూడా పరామర్శించడానికి వెళ్ళి అసలు ఏంట్రా ఎందుకు ఫెయిల్ అయింది మన ఆపరేషన్ అని అడగటానికి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు జైలుకి వెళ్తా ఉన్నాడు నందిగం సురేష్ దగ్గరికి. అంతేగాని దళితుల మీద ప్రేమ, అతని కోసం జైలుకి వెళ్ళాడు, అతను తప్పుడు కేసులు, ఇవన్నీ ఒట్టి మాట్లాడు. నిజానికి ఇంతకు ముందు మీరు అన్నారు, మీరే రజనీ గారు అన్నారు, ప్రాజెక్టు దగ్గర కనీసం వెళ్ళి చూడని కూడా చూడలేదు అని. అన్నమయ్య ప్రాజెక్టు సొంత జిల్లాలో కొట్టుకుపోయినప్పుడు కూడా ఆయన స్వయంగా అసలు ప్రాజెక్టు దగ్గరకు కానీ ఆ ప్రాంతానికి కానీ వెళ్ళలేదు. అలా ఆయన కొన్ని ప్లేసెస్ పెట్టారు, ఆ ప్లేసుల దగ్గరికే బాధితులను తీసుకువెళ్లారు, ఇంటింటికి కూడా వెళ్ళలేదు. మీరు మేడం మీరు జగన్మోహన్ రెడ్డి వస్తే అలాంటిది పక్కనే ఉన్న బ్యారేజ్ దగ్గర పరిస్థితిని చూడడానికి అంటే సరే అదంటే కొట్టుకుపోయింది కాబట్టి కొట్టుకుపోయింది దాన్ని ఏం చూస్తాంలే అనుకొని ఉండొచ్చు. ఇక్కడ ఆయన పడవలు, ఆయన రంగున్న పడవలు కూడా ఉన్నాయి కదా, ఇవి ఎలా కొట్టిని అని చూడడానికన్నా ఎందుకు వెళ్ళలేదు మరి? ఇందాక మీరు అన్నారు పరామర్శకు వస్తే విలేకరులు ఊరుకుంటారా మేడం? క్వశ్చన్లు అడగరా? క్వశ్చన్లు అడగగానే మరి జగన్మోహన్ రెడ్డి దిస్ ఈజ్ వెరీ లెంతీ క్వశ్చన్ అని తప్పించుకోవాల్సి వస్తుంది. అట్లా కాదండి, ఇందాక మీరు అన్నారు 2 గంటలు పరామర్శకు 2 రోజులు 2 గంటలే. 2 గంటలంటే సామాన్యం, 120 నిమిషాలు, 7,200 సెకండ్లు. మరి ఆయన ఆ సమయం కేటాయించడం అంటే మామూలు విషయం చెప్పండి ప్రజల కోసం. అంతే, 2వ రోజు అయిపోయింది, ఆయన బెంగళూరు వెళ్ళిపోయారు. అంతే కదా. అందుకే నేను ఆయన కర్ణాటక శాసనసభ్యుడే తప్ప ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు అయితే నేనైతే భావించట్లేదు. ఒకవేళ ఈ పాస్పోర్ట్ ఇష్యూ అయింది కానీ ఇన్ కేస్ పాస్పోర్ట్ ఇష్యూ ఏం కాలేదండి. ఎందుకైంది ఇష్యూ? ఎక్కడైంది పాస్పోర్ట్ లేదు ఆయనకి. ఎందుకు లేదు? వాళ్ళు ఇస్తామన్నారు, వచ్చి న్యాయస్థానం ముందు పూచీకత్తు ఇచ్చేసి ఆయన ఇస్తే అది వచ్చేసేదే కదా. 5 సంవత్సరాలు కావాలని అంటే ఆయన 5 సంవత్సరాలు ఇంగ్లాండ్ వెళ్దాం అనుకున్నప్పుడు ఇక్కడ జరిగే విధ్వంసం కనుక జరిగితే ఇంగ్లాండ్ వెళ్ళేవాడు. గుర్తుపెట్టుకోండి మీరు. ఇక్కడ కనుక డ్యామ్ కొట్టుకుపోయి ప్రజలు కనుక ఇట్లా ఉండటైతే ఆయన నిస్సందేహంగా ఇంగ్లాండ్ వెళ్ళేవాడు. ఆ రోజు ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎత్తేసారని మాట్లాడాడు కదా. ఇక్కడ కూడా అట్లానే మాట్లాడటానికి, తప్పించుకోవడానికి కుట్రలో భాగస్వామి ఆయనే కాబట్టి, ఆయన ఆధ్వర్యంలో జరిగినాయి కాబట్టి అవి మాట్లాడుకోకుండా ఉండటం కోసం ఆయన ఇంగ్లాండ్ పర్యటన పెట్టుకున్నాడు. ఇది ఒకటి గుర్తించాలి మనందరం కూడా. ఆయన న్యాయస్థానం దగ్గరికి వచ్చేసి వాళ్ళు అడిగిన ఇచ్చేస్తే ఇస్తారు కదా సంవత్సరానికి, ఆ తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తారా లేదది వేరే విషయం కదా. మీరు నేను కాదు కదండి. ఈ పాస్పోర్ట్ ఇష్యూ వరదల తర్వాత వచ్చిందేనా? ఇప్పుడు అప్పుడు పెట్టుకున్నారు మామూలుగా సహజంగానే. ఇట్లాంటి ఏదైనా విపత్తు వచ్చినప్పుడు కూడా దీనికి సంబంధించి వద్దనుకున్న విషయం నేను చెప్తున్నాను.
వాళ్ళు అడిగిన దానికి న్యాయస్థానం అడిగిన దానికి ఎందుకు ఇవ్వలేదు అంటే మీరు నేను స్వతంత్రంలో స్వేచ్ఛా వాయువులు ఉన్నాయి మనకేం కావాలని మనం చేసుకోవచ్చు. ఆయన ఆర్థిక ఉగ్రవాది 43,000 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించాడని చెప్పని ఆదాయ పన్ను శాఖ వాళ్ళు అతని మీద అభియోగాలు మోపి అంటే ఆయన కోర్టుకి అప్లై చేసుకున్నారు వెళ్ళాలని, కోర్టు పర్మిషన్స్ ఇచ్చింది, విచారణ జరిగింది, ఆ తర్వాత పర్మిషన్స్ ఇచ్చారు. వీటంతటి క్రమంలో ఆయన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ మీద ఉన్నారు, ఆయన మామూలు పాస్పోర్ట్ తీసుకోవాలన్న విషయం ఎందుకు వదిలేశారు? వదిలేయలేదండి, అదే చెప్తున్నా. ఈ ఇష్యూలు ఆయన వెళ్తే ఇక్కడ ఇవన్నీ బయటకు వస్తాయేమో, ఇందాక వంశీ చెప్పినట్టు ఏ విషయాలు బయటికి రాకుండా మొత్తం మీ మీద వేసుకుంటారు అని చెప్పుకోవడం కోసం ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఏదైనా విపత్తు సంభవించి ఆ రోజు 1996లో కోనసీమలో జరిగినట్టు, లేకపోతే దివిసీమలో 1977లో జరిగినట్టు ఏదన్నా జరిగి ఉన్నట్టయితే ఆయన ఇంగ్లాండ్లో ఉండేవాడు. రైట్ అండి, రైట్. రజనీ గారు, ప్రస్తుతానికి ఇవన్నీ సరే, అంకం చౌదరి అంటే గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ప్లాన్ చేసుకున్నారు అనేది అంకం చౌదరి గారు చెప్పినా, లేదంటే మొదటి నుంచి ఇప్పుడు ఆయన మన బండారు వంశీ గారు విత్ డేటాతో సహా ఎందుకు వెళ్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎవరెవరు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ ఫోన్స్ ఎక్కడ ఉన్నాయి, అంత డీటెయిల్స్ తీసుకుంటూ వంశీ గారు చెప్తున్నారు. ఇంకోవైపు అధికారులు ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తుంది. నిజంగా దీని వెనక కుట్ర ఉంది అనేది తేలితే ఏం చేయాలండి? సమాజం ఏం చేయాలి? కోర్టులో మేడం లోకల్ వాళ్ళందరూ అబ్స్కాండింగ్ లో ఉన్నారనేది వాస్తవం. తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పట్లో వైసీపీ ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో గెలిచిన కేసినేని నాని గారు, ఆయనకి సంబంధించి ఎక్కడ కూడా సీన్ లో ఆయన కనపడలేదండి. ఎందుకంటే ఆయన అమరావతి ఉద్యమంలో కూడా కోర్టులకు వచ్చి తిరిగారు చాలా సార్లు. కానీ ఇక్కడ ఈ ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ అయిన దగ్గర నుంచి ఒక్క వైసీపీ వాడు కూడా బ్యారేజ్ పైకి ఎందుకు ఎక్కలేదు అంటే గుండెల్లో ధైర్యం చాలా. అంటే కేసినేని నాని గారు రాజకీయాలు వదిలేస్తానన్నారుగా, అందుకనే. అంటే లక్ష్మి గారు, నేను ఇక్కడ ఒక విషయం అడుగుతాను. రజనీ గారు ఒక్క నిమిషం, రజనీ గారు ఒకే ఒక్క నిమిషం. ఇప్పుడు విజయవాడ నగర మేయర్ ఎవరండి? ఏ పార్టీ వాళ్ళండి? బాధ్యులు ఎవరండి? ఆ నగరానికి వచ్చిన విపత్తుని ఎవరండి కాపాడవలసింది? ఎక్కడున్నారండి వాళ్ళు? ఏమి దాని గురించి ఎవరు ఎందుకు మాట్లాడరండి? కార్పొరేటర్లు ఎక్కడున్నారు? అసలు మేయర్ ఎక్కడున్నారు? ఎవరు ఆధీనంలో ఉంది? మున్సిపల్ శాఖ వారు కావచ్చు, లేకపోతే వివిధ వాళ్ళు పారిశుద్ధ కార్మికులు కావచ్చు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 7,800 మంది పారిశుద్ధ కార్మికులు వచ్చి అక్కడ పనిచేస్తానే ఉన్నారు కదా. ఒకరోజు 2 రోజుల కోసం అని చెప్పిన వచ్చి ఈరోజు 10 రోజుల వరకు అక్కడే ఉండి ఒక జత బట్టలు తెచ్చుకున్న వాళ్ళు, లేదంటే ఒకే ఫ్యాంటు సక్కతో వచ్చిన వాళ్ళు, చివరికి చెప్పులు కూడా లేకుండా వాళ్ళందరూ పనిచేస్తానే ఉన్నారు కదా. కనపట్టలేదా వీళ్ళకి? కళ్ళు లేవా వీళ్ళకి? మనుషులు కాదా వీళ్ళు? రాక్షసులకి జమకట్టాలి కదా ఈరోజు. ఆ లోకల్ వాళ్ళందరూ అబ్స్కాండింగ్ లో ఉన్నారండి. ఎక్కడో ఉండేటటువంటి శ్రీకాకుళం, విజయనగరం వాళ్ళు అనుమానితులు కాదు. ముందుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనుమానితులు. వీళ్ళందరూ ఎందుకు స్పాట్ లో రాలేదు? స్టిల్ మీరే బాధ్యతలో ఉన్నారు కదా. మొన్న కూడా కాదంబరి జత్వా అనే విషయం వచ్చినప్పుడు ప్రెసెంట్ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరున్నారో వాళ్ళు వచ్చి రియాక్ట్ అవ్వాలి. అక్కడ హోమ్ మినిస్టర్ అనిత గారు రియాక్ట్ అవుతున్నారా? రాష్ట్ర ప్రజలు రియాక్ట్ అవుతున్నారా? వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రెసెంట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఇంతవరకు ఎవరు రావట్లా. ఇక్కడ మేయర్ రావాలా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి గతంలో గెలిపించినటువంటి వ్యక్తులు, వైసీపీ వ్యక్తులు రావాలా? చూడు ఒక పెద్ద ఆయన ఏం చేస్తాడు, మనం ఇంత గొప్పగా చేద్దాం. గతంలో ఓపెన్ గా ముసలోడు అని మాట్లాడిన ప్రతి ఒక్కరికి 74 ఏళ్ల వయసులో స్కిన్ ఎలర్జీ ఉన్నా కానీ నీళ్లలో తిరిగి నడుస్తూ అర్ధరాత్రి 1:30 కూడా నిద్రాహారాలు లేకుండా ఈ రోజు కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి పండగలు పబ్బాలు కలెక్టరేట్ ఆఫీస్ లో చేస్తున్న వ్యక్తి బుల్డోజర్ పైకి ఎక్కుతుంటే టెంకాయ కొట్టడానికి ఏది రాయి పైకి ఎత్తిన వాడు నువ్వు ఒక పక్కన ఇంత గొప్పగా పని చేస్తూ ఈ విధ్వంసంలో పోనీలే బాబు గారిని గెలిపించుకున్నాం, ప్రశాంతంగా పడుకోవచ్చు అని డాబాల మీద పడుకునే వాళ్ళు, ఏం కాదులే బాబు గారి ప్రభుత్వం ఉంది కదా ఆయన చూసుకుంటారు. తప్పుడు ఎలా చూసుకున్నారు వైజాగ్ ని, అలాగే విజయవాడ కూడా ఆయనకి మరొక్కసారి రుణపడి ఉంటుంది అంటూ ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారండి. నిజంగా కొండ మీద అమ్మవారు ఉన్నారా అని కొన్ని మాటలు మాట్లాడారు. ఈ రోజు చెప్తున్నాం, కొండ మీద కనకదుర్గమ్మ, కింద కృష్ణమ్మ కాకుండా మధ్యలో ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గెలిపించుకున్న చంద్రబాబు గారు ఉండబట్టి ఈ రోజు ఈ విధ్వంసంలోంచి రాష్ట్రం గడ్డు కాలంలోంచి బయటపడుతుందండి. ఎందుకంటే పంచాయతీలో జీతాలు తీసుకుందాం అనుకున్న మా నాయకుడు కూడా పంచాయతీరాజ్లో కనీసం డబ్బులు లేవన్న పరిస్థితిలో ఈ టైంలో అక్షయ పాత్ర సృష్టించినట్టుగా డబ్బులు తీసుకొచ్చి పెన్షన్లు ఇస్తున్నారా, 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారా? ఈ విధ్వంసంలో డబ్బులు లేని పరిస్థితుల్లో ఎయిర్పోర్ట్ లోనండి, గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర కూర్చోమనండి, ప్రతి రోజు దిగే వాళ్ళలో 10-15 మంది కేవలం చంద్రబాబు గారి కబురు మేరకి
అది ఏదైతే విరాళాలు ఇవ్వడానికి వచ్చారండి. అక్కడున్న నాని గారు ఏమి ఇచ్చారండి, ఇక్కడ మాకు విడుదల రజనీ గారు ఫ్లెక్సీలకి కోట్లు కోట్లు ఖర్చు పెట్టింది, 1 కోటి రూపాయలు ఇచ్చిందా అండి? 1 కోటి రూపాయలు ఇవ్వలేదు. కనీసం అసలు డబ్బులు ఊరికే వస్తుందన్న ఊరికే ఇంత భోజనం కనీసం వీళ్ళంతవరకు ఇవ్వలేదు. కనీసం ఎంతో కొంత వండి మన వంతుగా ఎంతో కొంత చేద్దాం అని కూడా అనుకోలేదు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళనేగా గెలిపించింది. ఇప్పుడు పెట్టేది కూడా భోజనం పోనీ వాళ్ళకే అందుతుంది అనుకోవచ్చుగా. ఇప్పుడు కానీ 40% ఓటింగ్ అండి, ఇది రాష్ట్ర ప్రజలకి చెప్తున్నాను. 40% ఓటింగ్ ఎవరైతే జగన్ రెడ్డి గారికి వేశారో దయవుంచి గుర్తించండి అమ్మా. ఈ రోజు ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ అయితే విజయవాడ, గుంటూరు కూడా అల్లకల్లోలం అయిపోయేది. రాష్ట్ర విపత్తు కాదు, ఇది దేశ విధ్వంసం కింద పరిగణించేవారు. మీరు అంత ఇష్టపడి ఓటేసిన వ్యక్తి పథకాలు పులివెందుల సొమ్ముతో ఏమట్లా ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తున్నాడు. కానీ అది కూడా 10 రూపాయలు ఇచ్చి 90 రూపాయలు దారి మళ్ళిస్తూ 100 రూపాయలు లెక్క చూపిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తికి ఓటేసినందుకు మరొక్కసారి పునరాలోచించాలని ఆయన 40% ఓటింగ్ ని అడుగుతున్నానండి. ఎందుకంటే ఈ రోజు నీళ్ళలో దిగి ఒక్క వైసీపీ కార్యకర్త నాయకుడు ఓడిపోయిన వ్యక్తి కూడా పనిచేసి కనీసం అండి ఎక్కడెక్కడ ట్రస్ట్ వాళ్ళు వస్తున్నారు కానీ ఒక్క అన్నం ప్యాకెట్ ఇవ్వలేదండి. ఎక్కడెక్కడ హైదరాబాద్, చంద్రబాబు గారి పిలుపు మేరకి విరాళాలు ఇస్తున్నారు కానీ ఒక్క వైసీపీ వాడు కూడా 1 రూపాయి కూడా ఇవ్వలేదండి. ఇలాంటి వారికి ఓటేసి గెలిపించినందుకు దయవుంచి 40% ఓటింగ్ వారు మరొక్కసారి ఆలోచించుకోవాలని నా అభ్యర్థన అండి. రైట్ అండి. వంశీ గారు, అంకం చౌదరి గారు పదే ఒకటే అడుగుతున్నారు, ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయాలంటే, రాష్ట్ర ప్రజల జోలికి వెళ్ళాలంటే, రాజకీయంగా ముందుకు వెళ్ళడం కోసం ఇలాంటివి ఏమన్నా చేయాలి అంటే గనక భయపడే ఇలాంటి శిక్షలు పడాలి అని. ఎలాంటి శిక్షలు పడాలి, ఏం శిక్షలు వేసే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? డెఫినెట్లీ అండి, అదైతే నేను ఇప్పుడు కామెంట్ చేయలేను. ఎందుకంటే విచారణలో ఉంది. ఒక పక్క ప్రజలను కాపాడుకోవాలి, అలాగే ఈ విధ్వంసకారుల్ని ఖచ్చితంగా శిక్షించాలి. మీరు గమనిస్తే మేడం, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుండి కూడా జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కటి, హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ అవటం, లేదా వేరే ఇన్సిడెంట్స్ జరగటం, అనుమానాస్పద ఎప్పుడు జరగనటువంటి ఇన్సిడెంట్స్ జరగటం అన్ని చూస్తా ఉంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ చేస్తున్నటువంటి పనులే అనేటటువంటి ఆరోపణలు వాస్తవాలుగా మారుతున్నటువంటి సందర్భం. వీళ్ళందరినీ అంకమరావు గారు అన్నట్టు శిక్షించాలి. బట్ దాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏదైనా కానీ చట్టపరంగానే వెళ్తారు. చట్టం తన పని తాను చేసుకుపోతా ఉంది అనే మాదిరిగానే వాళ్ళకి శిక్షలు పడతాయి. కానీ అవుట్ ఆఫ్ ది లా శిక్షలు పడాలి అని అంటే అవన్నీ అయ్యే పనులు కాదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఏదైతే మీరు చూసుకుని ఉంటారు, ఈ జగన్మోహన్ రెడ్డి 3 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే ఇంతటి విధ్వంసానికి ప్లాన్ చేశాడంటే ఫ్యూచర్ ఈ జగన్మోహన్ రెడ్డితో 4.5 సంవత్సరాలు, ఇంకా 4 సంవత్సరాల 9 నెలలు జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి విధ్వంసాలన్నీ మేము బట్టబయలు చేసుకుంటా పోతే పాలన చేయలేం. కాబట్టి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ ఉండటానికి వీల్లేదు అనేటటువంటి చట్టాలు రావాలి. దేశ బహిష్కరణ చేయాలి, లేదంటే రాష్ట్ర బహిష్కరణ చేయాలి, ఇతను తిహార్ జైల్లో పెట్టాలి. దేశ బహిష్కరణ చేస్తే ప్రశాంతంగా ఉంటాడయ్యా, ఎక్కడికి వెళ్ళి హాయిగా ఉంటాడు, ఆ దివి కొనుక్కున్నాడు అక్కడ ఉంటాడు. అది కాదు మీరు ఆలోచించాల్సింది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక జైలు ఉంటది, అక్కడ పెట్టాలండి. అక్కడ సంబంధించి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అతను ఎప్పుడూ ఇక్కడే ఉండాలా, శిక్షలు ఇక్కడే పడాలా. భవిష్యత్తు తరాలకి ఆ శిక్షల వల్ల, వాళ్ళు చేసిన అన్యాయాల అక్రమాల వల్ల ఎవరైతే దీనికి బాధ్యులైన రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు భవిష్యత్తులో ఏ ఎన్నికల్లో కూడా పాల్గొనకుండా వాళ్ళకి శిక్షలు వేయాలా, గుర్తుపెట్టుకోండి. అధికారులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగాలకి అనర్హులనే విధంగా తీర్మానం తీసుకురావాలి. చట్టసభల్లో దాని మీద చట్టాలు తయారు చేయాలి. అప్పుడు తప్ప వీళ్ళకి బుద్ధి రాదు, భయం రాదు. గతంలో ఎప్పుడైనా జరిగినాయి? వంశీ గారు, చంద్రబాబు గారు ఇప్పుడు కూడా ఇంకా ఉపేక్షించి ఓర్పు నేర్పు అంటే అవదేమో అని నా ఉద్దేశం అండి. ఎందుకంటే మీకు తెలుసు, రమ్య హత్య కేసులో పరామర్శించడానికి వచ్చిన లోకేష్ గారిని 4-5 పోలీస్ స్టేషన్లు తిప్పి ఆయనకి 41 ఇచ్చిన దృశ్యాలు మనకు తెలుసు. మరి ఈ రోజు నోటితో ఇష్టాచారంగా బూతులు మాట్లాడిన నాగార్జున యాదవ్ గారిని మళ్ళీ స్టేషన్ తీసుకొచ్చి 41 ఇచ్చి పంపించడం, లేకపోతే ఇంకా కూడా వెంకటరెడ్డి గారు లాంటి వారి ప్యానెల్లో ఇష్టాచారంగా మాట్లాడడం, మాట్లాడే వాళ్ళకి భావ స్వేచ్ఛ, మరదల స్వేచ్ఛ అంటూ ఇష్టాచారంగా ఇచ్చేస్తూ ప్రజాస్వామ్యం, రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే అది అవదేమో.
ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే ఈ రోజు నీడలోకి వచ్చేసాడు. వచ్చినోడు పరామర్శించి 10 రూపాయలు ఇచ్చి ఏదో పులిహార పొట్లం ఇస్తే బాగుండేది. అక్కడ కూడా విమర్శలు, ప్రశంసలు లేకపోగా విమర్శలు. ఆ పెద్ద ఆయన పని చేస్తున్నాడే, మేము పని చేయలేకపోతే మా కార్యకర్తలు పవన్ కళ్యాణ్ లాగా డబ్బులు ఇవ్వలేకపోతున్నారని మాట్లాడకుండా అక్కడ కూడా విమర్శలు సంధించే వారిని కట్టుదిట్టం చేయగలరా? మళ్ళొకసారి పాదయాత్రకు పర్మిషన్ ఇస్తారా? ప్రజాస్వామ్యం అంటూ చంద్రబాబు గారు ఇంకా కూడా చెప్తారా? ఇలాంటి వారికి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేది జరగాలని మా ఉద్దేశం సార్. రజనీ గారు కూడా ప్రజాస్వామ్యం ఓర్పు అంటే అవదేమోనని నా భావన అండి. రజనీ గారు హుదూ తుఫాన్కి 50 లక్షలు ఇచ్చాడు, మొన్న ₹1 కోటి ఇచ్చాడు, మీరు ఇలేదని అంటారేంటి? వాళ్ళు అబద్ధాలు ఆడినట్టు మీరు కూడా అబద్ధాలు ఆడతారేంటి? ₹1 పూర్తిగా అమౌంట్ ఇవ్వలేదండి. అంటే అప్పుడు 50 లక్షలు ఇచ్చాడా? అప్పుడు 50 లక్షలు ఏమైనా ఇచ్చాడా? ప్రకటిస్తారండి ఇచ్చినప్పుడు కదా. లక్ష్మి గారు ప్రకటించారు కదా, ఎవరికి ఇవ్వలేదు కదా. అప్పుడు 50 లక్షలు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వరు కూడా. అంటే చెక్ ఇవ్వడం కానీ ఏమి ఇవ్వరు కదా, ఇవ్వడం కానీ ఏమి ఇవ్వరు కదా. అసలు ఆ రోజు ప్రకటిస్తారు వాళ్ళు. వాళ్ళ పత్రికలో పతాక శీర్షికలో రాసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రకాశం బ్యారేజ్ మీద అడుగు పెట్టమనండి. చట్టాలు అక్కర్లేదు, ప్రభుత్వాలు అక్కర్లేదు, ప్రజలే కొట్టి చంపేస్తారు. ప్రకాశం బ్యారేజ్ విధ్వంసానికి జగన్ రెడ్డే కారణం అని మనం ఇంకా అనుకోకపోయినా, ఆరోపణలు ఆధారాలు రాకపోయినా రాష్ట్ర ప్రజలు ఈ రోజు కూడా నమ్మి ఉన్నారు. సో ధైర్యం ఉంటే ఏ వైసీపీ కార్యకర్తలైనా ప్రకాశం బ్యారేజ్ ని చూడడానికి రమ్మనండి. భయం వేస్తుంది, ఏమో ప్రజలు తిరగబడితే మళ్ళీ తేడా పడుద్ది అని ఏ ఒక్కరు అడుగు కూడా పెట్టలేకపోతున్నారండి. జగన్ బ్యారేజ్ అంటేనే వస్తాడేమో మరి, లేకపోతే విధ్వంసం అయితే చూడడానికి వస్తాడు. విధ్వంసం లేకపోతే అడుగు కూడా పెట్టరని ప్రకాశం బ్యారేజ్ మరొకసారి నిరూపించిందండి. ఇప్పుడు వాళ్ళ పత్రికలో పతాక శీర్షికలో చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునక్కుండా ఉండటం కోసం ఇట్లా బుడమేరు అంటే కింద విజయవాడకి విపత్తు సంభవించిందని చెప్పని రాశారా? లోపల పేజీలో ఆయన ఇల్లు మునిగింది, అమరావతి మునిగిందని రాశారు. భార్యాభర్తలే అంత విభిన్నంగా రాసుకున్నారు వాళ్ళు. వాళ్ళ పత్రికే కదా, వాళ్ళ భార్య ఆధ్వర్యంలోనే కదా నడుస్తూ ఉంది. అది జాయింట్ అకౌంట్ సార్. అంకమరావు గారు జాయింట్ అకౌంట్. ఆవిడ సంతకం పెట్ట నేను ₹1 ఇవ్వలేరు, ఆమె పెట్టదు. నీ ఇష్టం వచ్చిన నువ్వు శబదాలు వేస్తే ఊర్రా పెట్టేది అంటదేమో మరేమో మరి తెలీదు. ఇద్దానన్నాడే కానీ సంతకం పెట్టదు. రైట్ అండి. మేబీ ఎందుకు అంటే ఇవన్నీ ఊహాగానాలే అయి ఉండొచ్చు కదా. మనం అంటే అంత సరే ఇవ్వలేదు కాబట్టి ఊహాగానాలు కాదండి, గతంలో ఇవ్వలేదు కాబట్టి. అంటే పార్టీ ఫండ్ అనేది ఉంటుందిగా, అది కూడా లేదంటే ఎవరో ఎమ్మెల్యే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు సార్. ట్రస్ట్ లేకపోయినా ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే ట్రస్ట్ ద్వారా వాళ్ళు పర్సనల్ గా ప్రకటించి లేదు. వ్యక్తులు ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ప్రకటించి? 2, 4 తారీఖుల్లో వచ్చారు, 2వ తారీఖుని ప్రకటించారు. ఈ రోజు 11వ అంటే 9 రోజులు. జగన్మోహన్ రెడ్డి 9 రోజులకి మామూలుగా తీసుకురావడానికి మిగిలిన వచ్చి ఎట్లా ఇస్తున్నారు? ఒకవేళ ఆయన ఇకపోయినా ఇదిగో ఈ వస్తువు బెంగళూరు వెళ్ళారు కదా. పవన్ కళ్యాణ్ గారు 2 రాష్ట్రాలకి ఇచ్చారు, మీరు చూసారు కదా. అకౌంట్ లో ఉన్నోడికి ఇస్తాడో లేదో మాకు తెలియదు కానీ సినిమాలు ఒప్పుకున్న వాళ్ళు మాత్రం ప్రొడ్యూసర్లని, డైరెక్టర్లని పిలిపించి అడ్వాన్స్ డబ్బులు తీసుకొని అటు రేవంత్ రెడ్డి గారికో ఇటు చంద్రబాబు నాయుడు గారికో స్పాట్ లో ఇచ్చేసారండి. అకౌంట్ లో ఉన్నాడు కూడా తీయలేడు, కానీ అప్పు తెచ్చుకునైనా సినిమాలు చేస్తానన్నాను కదా, అడ్వాన్స్ ₹1 ఇవ్వండి అని చెప్పి ఇచ్చిన వ్యక్తి మా అన్న పవన్ కళ్యాణ్ అండి. కానీ ఈ రోజు కూడా అకౌంట్ లో డ్రా చేయడానికి జాయింట్ అకౌంట్ వల్ల పెట్టకపోవడం లేకపోతున్నారు. ఇమ్మీడియట్లీ ₹1 ఇక్కడ ₹1 అక్కడ ₹1, మళ్ళీ ఆ తర్వాత 4 కోట్లు. అంటే ఆయనకి వచ్చింది వెంటనే దాన్ని పంపించేశారు. మొత్తం రాలేదండి బాబు, రాకముందే అడ్వాన్స్ ఇచ్చేస్తున్నారు. సినిమాలు ఇంకా చేసి పూర్తిగా తీసుకోవాల్సిన అమౌంట్ ని ముందుగానే తీసుకొని ఇచ్చేస్తారు. చేతిలో ఉన్నాడు ఇవ్వడానికి మనసు వస్తుందో లేదో కానీ మా నాయకుడు మాత్రం గొప్ప మనసుని మరొకసారి చాటుకున్నాడండి. రైట్ వంశీ గారు, ఫైనల్ గా మీరే కంక్లూడ్ చేయండి. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వాన్నో లేదో టీడీపీనో లేదంటే చంద్రబాబు నాయుడు గారి అంటే ఆయన ప్రజాస్వామ్య విధానాన్ని శంకించడమో లేదంటే ఆయన్ని ప్రశ్నించడమో ఉద్దేశం కాదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర చేశారు అని చెప్పడం కూడా ఉద్దేశం కాదు. కానీ ఇక్కడ వస్తున్న ఇన్ఫర్మేషను లేదంటే అధికారులు సేకరిస్తున్న వివరాల నేపథ్యంలో వస్తున్న కొన్ని విషయాలతోనే నిజంగా ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోతే ఏంటి అనేది ఆలోచిస్తేనే వెనులో వణుకు పుడుతుంది. నిజంగా మరి ఆ దుర్గమ్మ మీద మళ్ళీ విశ్వాసం లేకుండా పోతుంది అనుకుందో ఏమో, ఆవిడే కాపాడుకుందా అనిపిస్తుంది. ఎందుకంటే మేము కూడా కృష్ణా జిల్లా వాళ్ళమే కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి చాలా ఎఫెక్షన్, ఎమోషనల్ బాండింగ్ ఉంటుందండి. మీరు కృష్ణా జిల్లా వాడు కాదు, గుంటూరు జిల్లా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. సరే, 2 జిల్లాల్లో ఉన్న మాకు ఎంత బాండింగ్ ఉంటుందండి. నిజంగా ఆ ప్రాంతం అంతా కూడా అమ్మవారి కోసం ఎక్కడెక్కడి నుంచి ఎలా వస్తూ ఉంటారు.
అలాంటి చోట నిజంగా నాకు అంటే దేవుడు కాపాడాడు అని ఒక జర్నలిస్ట్గా చెప్పడం నా ఉద్దేశం కూడా కాదు, కానీ నిజంగా ఏదో ఒక శక్తి ఉంటుందని మనం నమ్ముతాం కాబట్టి ఆ విషయంలో ఒక అదృష్టంగా అందరూ బయటపడ్డారు. ఈ విషయంలో కుట్ర ఉంది అని తెలిస్తే ప్రజలు క్షమించరండి. కృష్ణా జిల్లా ప్రజలు, గుంటూరు ప్రజలైతే అస్సలు క్షమించరు. మీరు రాష్ట్రం ఒప్పుకోదండి. మీరు ఏం చేస్తారు? ఇప్పుడు అంకం చౌదరి గారు చెప్పినట్లుగా అంత కఠినమైన శిక్షలు విధించడానికి మీరు సిద్ధమేనా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి 100 రోజులు గడవక ముందే ఇంత భారీ కుట్ర పన్నాడు. కూటమి ప్రభుత్వ బాధ్యతగా ముందు ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద ఉంది. అదే సమయంలో ఇట్లాంటి కుట్రలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని, అట్లాంటి టీం ని అంకమరావు గారు చెప్పినట్లు అరుంధతి సినిమాలో పశుపతిని బంధించినట్లుగా ఈ దుర్మార్గుల్ని బంధించడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. కానీ అదేనండి చెప్తా ఉన్నా, అంకమ్మ సోదరి గారు చెప్పినట్లుగా వీళ్ళు రాజకీయాల్లోకి భవిష్యత్తులో పోటీ చేయకుండా వచ్చేటటువంటి తీర్మానాలు కూడా ఆలోచించాలి. అలాగే ఏ అయితే ప్రభుత్వ అధికారులు సహకరించారో ఆ పాయింట్ నేను అడ్డొస్తున్నా. అరుంధతి సినిమాలో పశుపతిని బంధించినందువల్ల మళ్ళీ తిరిగి అతను మళ్ళీ శక్తివంతుడై బయటకు వచ్చి విధ్వంసం చేశాడు. అదే మొట్టమొదటి చివరి రోజు చంపినట్టు పశుపతిని ఆ రోజు చంపినట్టయితే ఆ విధ్వంసం జరిగేది కాదు కదా, అవునా కదా? ఇప్పుడు చంపడానికి చట్టాలు లేవులేదు సార్. సంపాల్సిన పని లేదండి, సంపాల్సిన పని లేదు. ప్రతి చోట అంటే నేరస్తుని చంపడం కాదు, నేర ప్రవృత్తిని చంపాలి. ఇప్పుడు నెల్సన్ మండే గారిని 27 సంవత్సరాలు పెట్టారు కారాగారంలో, అవునా కదా? ఇట్లాంటి పనులు చేసే వాళ్ళైతే నా పర్సనల్ ఒపీనియన్ ఈ భూమి మీద నుంచి ఎలిమినేట్ చేయాలి అనేటటువంటి ఒపీనియన్ నాకు ఉన్నప్పటికీ నేను అది బయట మీరు అంటే రాష్ట్ర కోణంలోనూ లేదా వీటిలో మీరు అనొచ్చు కానీ, బట్ ఇది వేదిక కాదు, ప్లీజ్ దయచేసి అలాంటిది వద్దు, వెనక్కి తీసుకోండి. పర్సనల్ గా అన్నానండి, పర్సనల్ గా అయినా సరే అసలు అలాంటి ఆలోచనలు ఉండకుండా ఉంటేనే ఈ ప్రజాస్వామ్యంలో మీ మీద ఒక నమ్మకం వస్తుంది మళ్ళీ. అంటే ఇప్పటికే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయగలం, బూతులు తిట్టేయగలం, అడ్డొచ్చిన వాళ్ళని మనం లేపేయగలం, ఎత్తేసేయగలం. ఇవన్నీ ఇదేదో పీకే ఇట్లా వెంట్రుకలు చూపిస్తుంది, ఇవన్నీ చూసి 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 ప్రజలు విసిగెత్తిపోయారండి. రేపు భవిష్యత్తు ఏం నేర్చుకుంటారు వీళ్ళని చూసి అని భయపడిపోయారు. దాంతోనే ఒక పద్ధతి గల వ్యక్తులు, ఒక లిమిట్స్లో చట్టరీత్యా పనిచేసే వాళ్ళు కావాలి అని కోరుకున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళని తీసుకున్నారు. కాబట్టి చట్ట ప్రకారం ఏం చేయొచ్చు, ఎలాంటి కఠిన శిక్షలు వేయొచ్చో వేయండి. వంశీ గారు ఇంకోటి మేడం, ఒక విషయం చెప్తాను, తర్వాత వంశీ కంక్లూజ్ ఇస్తాడు. వీళ్ళు అధికారంలోకి వచ్చి బాధ్యత తీసుకొని ఈ రోజుకు 92 రోజులు. ఇంత ఇబ్బందుల్లో ఉంటే, ఇంత అప్పుల్లో ఉంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనే ఉద్దేశంతో రోజుకి 2000 కోట్ల రూపాయల కాడికి ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయలు విపరీతమైన పెట్టుబడి కావచ్చు, ఏదో ఒకటి వచ్చింది. ఈరోజు జరుగుతున్న దానికి సంబంధించింది కనుక ఒకసారి మనం చూసుకుంటా ఉంటే, ప్రతి శుక్రవారం నాడు ఆ రోజు రిజర్వ్ బ్యాంక్ ఇన్నింటి పెట్టి మంగళవారం నాడు అప్పు తీసుకొచ్చేసి రాష్ట్రంలో వాళ్ళు 10 రూపాయలు పంచి మిగిలిన ఎట్లా పప్పు బెల్లాల్లో పంచుకున్నారో చూసాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడో, ఏం మాయ చేస్తున్నాడో ప్రజలకు అర్థం కాని విధంగా 1వ తారీఖు నాడు 92%, 93% అందరికీ జీతాలు పడుతున్నాయి, అలాగే పింఛన్దారులకు వెళ్ళిపోతా ఉన్నాయి. 2వ తారీఖు నాడు పూర్తి చేస్తున్నారు, వాలంటీర్లు లేకుండా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇంకొక విషయం, ఆయన ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి వాలంటీర్లు ఉంటే జరిగేది కాదని మళ్ళీ వాళ్ళని రెచ్చగొడుతున్నారు అనవసరం. వాళ్ళు రెచ్చగొట్టినా రెచ్చిపోయే పరిస్థితి లేదు, వాళ్ళకు కూడా అవగతమైంది కాబట్టి, అందులో చాలా మంది కాడి కింద వేశారు కాబట్టి ఈ పరిస్థితి. ఉద్యోగస్తులుగా వాళ్ళు రేపు మంచి గౌరవప్రదమైన ఉద్యోగస్తులుగా మారడానికి ఇలా దోపిడీకి, ఇలా దొంగతనాలకి, ఇలా హత్యలకి ఎవరైతే సహకరించారో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారే తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మాకు కావాలని రోడ్డు మీద కూడా రావట్లేదు. విరాళాలు ఇవ్వమని మీడియా ముఖంగా వైసీపీ వారిని దయ ఉంచి అడగాలి. ఎందుకంటే మా నాయకుడు 6 కోట్ల 90 లక్షలు పంచాయతీ రాజ్ సంస్థకు సంబంధించిన ఉద్యోగులు ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇచ్చారు, ట్రెండ్ ని సెట్ చేశారు, వాళ్ళు ఫాలో అవుతున్నారు. మళ్ళీ వీళ్ళు అధినాయకుడు 1 కోటి రూపాయలు చెక్కు తగలబెట్టిస్తే మిగతా వాళ్ళకి 50 లక్షలు 20 లక్షలు వాళ్ళ స్తోమత తగ్గట్టు ఇస్తారు కదా. మీరు దయ ఉంచి ఇది రాష్ట్ర విపత్తు లేకపోతే అమ్మవారికి సంబంధించిన భవానీపురం అంటే పుట్టినిల్లు లాంటిది, అలాంటిది అల్లకొల్లం అయిపోయింది కాబట్టి మీరు దయ ఉంచి మీడియా ముఖంగా వారిని విరాళాలు ఇవ్వమనండి. విరివిగా విదేశాల నుంచి రజనీ గారు అడ్డుపడుతున్నాను.
మీరు బతిమలాడొద్దు. ఈరోజు మీకు అధికారం చేతిలో ఉంది. తాట తీసి దోచుకున్న ధనాన్ని 25% వసూలు చేయండి. ఆంధ్ర రాష్ట్రం కేంద్రం మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు దోచిన దాంట్లో 25% రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం వెనక్కి తీసుకురండి. చాలు. వాళ్ళ దోషులుగా నిర్ధారించండి. ఈ రాష్ట్రం బాగుపడింది. వాళ్ళని బతిలాడి ఆ రక్తపు కూడు ఎందుకండి? ఆ రక్తపు కూడు ఎందుకు? దాన్ని ప్రభుత్వ పరం చేయండి. ఎవరైతే అన్యాయం అయిపోయిన ప్రజల దగ్గర నుంచి దోచుకున్నారో, భూములు లాక్కున్నారో వాళ్ళకి అంతా చేసి మిగిలింది ప్రభుత్వ పరం చేయండి. మనం ఎన్నైనా చేసుకోవచ్చు. అసలు భూముల సమస్యల గురించి ఎక్కడికక్కడ కలెక్టరేట్ ఇవన్నీ డైవర్ట్ అయిపోయినాయండి ఒక రకంగా. ఇది గనక బయటకు వస్తే, ఈ కుట్రకోణం గనక బయటకు వస్తే ఇంకొన్నాళ్ళ పాటు దాని మీదే ఉండేలాంటి పరిస్థితులు. ఇప్పటి వరకు వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే చెప్పారండి, చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుసు కాబట్టి ఈరోజు కరకట్ట మీద కావచ్చు, లేకపోతే కృష్ణానది పరివాహక ప్రాంతం కావచ్చు, బుడమేరుకు కావచ్చు, ఇంతమందిని కాపలా పెట్టి, ప్రజాప్రతినిధులు కాపలా పెట్టి 10 రోజులు నిద్రాహారాలు మానుకుంటూ వాళ్ళు తిరుగుతూ ఈ రోజు ప్రజలను కాపాడుకున్నారు. ఇందాక అన్నట్టు నేను చెప్పినట్టు పైన కృష్ణమ్మ కింద పైన దుర్గమ్మ కింద కృష్ణమ్మ కాపాడారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఈ రోజు సుభిక్షంగాను ప్రశాంతంగాను ఉన్నారు. అందుట్లో అనుమానం ఏమీ లేదు. రైట్ అండి. నిజానికి విరాళాలు ఎవరు అడిగితే ఇవ్వరండి, ఎవరికి వాళ్ళు దాతృత్వం వస్తుంది. ఇప్పుడు వరదలు వచ్చాయి, అర్ధరాత్రి అంతా ఈ వరదల్లో పడవల ద్వారా వాళ్ళు సంపాదించుకున్నారండి. మొన్న అవును పడవలను పెట్టేసి అధిక ధరలు వసూలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు దృష్టికి వచ్చేసి ఆ పడవలన్నీ పక్కన పెట్టి ఈ రోజు మిలిటరీ పడవలు తెప్పించేసి ఒక్కడ కూడా లేకుండా చేశారు. ఇక్కడ కూడా ఆదాయం సంపాదించుకున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళ గురించి అడిగేది ఏంటి? సో కాబట్టి ఏమండి, నాకు ఇది ఒకటి గుర్తు చేయాలనిపిస్తుంది. వెంటనే మా చైర్మన్ వంశీ గారు ఇమ్మీడియట్లీ వెళ్ళిపోయారు. అవును, వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళి మాకు తోచిన సాయం, చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు, ఎన్నో కొంత వేల మందికి అయినా సరే కడుపు నింపగలగడానికి వెంటనే అక్కడున్న మా వాళ్ళందరూ సమాయత్తమయ్యాం. కాబట్టి అడిగితే ఇచ్చేది. దివీస్ మురళి గారిని ఎవరు అడిగారండి? అక్షయ పాత్ర వాళ్ళని ఎవరు అడిగారండి? అక్షయ పాత్ర వాళ్ళు. ఇప్పుడు అక్షయ పాత్ర వాళ్ళు ఆ రోజు ఆహార పొట్టాలు ప్యాకింగ్ చేయడం కోసం వాళ్ళ దగ్గర 50 మంది సిబ్బంది ఉంటే మాకు జనం లేరు అంటే మంగళగిరి పరిసర ప్రాంతాల వాళ్ళు 450 మంది మహిళలు వెళ్ళేసి ప్యాక్ చేశారండి స్వచ్ఛందంగా. అవును అవునండి. నేను తిరిగి 300-400 మందిని కలిశానండి ఈ వరదలు వచ్చిన తర్వాత. ఆయన నమ్మి 40% ఓటింగ్ వేశారు. వాళ్ళు దయవచ్చి 40% ఓటింగ్ వేసిన వాళ్ళ కోసమైనా రావాలి బయటికి. లక్ష్మి గారు, ఈ వరదలు వచ్చిన తర్వాత పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో కనీసం నేను 300-400 మందిని కలిశానండి. ఈ 300-400 మంది కూడా అందుట్లో కనీసం 1% కూడా ఈ జరిగిన దానికి విపత్తుకి వీళ్ళే కారణమని మాట్లాడుతున్నారు. వాళ్ళ గురించి ద్వేషిస్తున్నారే తప్ప 1% మంది కూడా వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. రైట్ అండి, రైట్. చూద్దాం, నిజంగా కుట్ర జరిగితే గనక ఇది మొత్తం దేశవ్యాప్తంగా జరగాల్సిన చర్చ. అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో ఆనాటి జలవనరుల శాఖ మంత్రి ఒక మాట అన్నారండి ఓపెన్గా, దీన్ని ఒక కేస్ స్టడీగా తీసుకోవాలి, రేపు భవిష్యత్తులో విద్యార్థులు అన్నారు. దీన్ని కూడా కేస్ స్టడీగా తీసుకొని రేపు వచ్చే నాయకుల మనస్తత్వాలు ఎలా ఉండాలి అనేది ప్రజాస్వామ్యంలో ఒక అసెస్మెంట్ ఉండాలి. అవును అవును ఖచ్చితంగా. ఇప్పుడు మీరు అడగండి సిబిఐ విచారణ జరగాలి. అవసరం లేదండి, సమర్థుడు ఉన్నాడు ఇక్కడ, సమర్థుడు ఉన్నాడు, పనిమంతుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ పర్యవేక్షించే లోకేష్ ఉన్నాడు, సమర్థుడైన చంద్రబాబు నాయుడు ఉన్నాడు. తాట తీసి ఒక్కళ్ళని బయటకు తీసుకొస్తారు. రైట్, ఇన్వెస్టిగేషన్ కూడా జరగాలండి, పూర్తిగా జరగాలి. దీని మీద లెక్కలు తీయాలి. వంశీ గారు ఇంకేదో కూడా ఆ డీటెయిల్స్ కూడా ఏదో చెప్తా అంటున్నారు కదా, అవి కూడా బయటకు వస్తే వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు కూడా బయటకు వస్తుంది. ఎనీవే, థ్యాంక్ యూ అండి. అంకం చౌదరి గారు, వంశీ గారు, రజనీ గారు, ముగ్గురికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.